ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం చనమరాజుపల్లెలో వెలసిన శ్రీ పాటమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలను గురు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త శివారెడ్డి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రండి రండి ముందుకు వచ్చేయండి. పురాతనమైన ఈ ఆలయంలో పాటమ్మతో పాటు ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, లింగాకార శివుణ్ణి దర్శించుకోవచ్చు. అమ్మవారు శ్రీ పాటమ్మ తల్లి చాలా మహిమల్ల తల్లి. ఈమె మా వయసు దగ్గర 50 సంవత్సరాల నుండి కూడా మేము అమ్మ మహిమ చూస్తూనే ఉన్నాం. ఆనాడు మా పుల్లయ్య తాత ఉన్నాడు. ఆయన ప్రతి ఆదివారం సోమవారం ఎన్నో మహిమలతో ప్రశ్నలు చెప్తూ ఉండేవాడు. ఆయన ఉన్నప్పుడు అంటే కూడా ఇప్పుడు దగ్గర 23 years అయింది ఇక్కడ అన్నదానం చేయబట్టి. ప్రతి తిరునాళ్ళకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ మహాతల్లి జాతర కూడా మే నెలలోనే వస్తుంది. మే నెల 20, 22, 23, 25 అట్లా వస్తుంది. ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి ఈ మహాతల్లి సేవలు అందుకొని ఆ తల్లిని దర్శనం అందుకొని మహా తీర్థ ప్రసాదాలు భోజనం చేసుకోబోతుంది. నా పేరు చెన్నారెడ్డి. ఆలయ ధర్మకర్త శివారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది, దేవర జరుగుతుంది, తిరునాళ్ళు జరుగుతుంది అమ్మవారికి. పాటమ్మ తల్లి ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తాం? ఈరోజు తిరునాళ్ళ కార్యక్రమాలు, కోలాటము, చెక్క భజన, నైట్ మెరవ పొద్దుటి నుంచి కూడా వచ్చారు. చాలా పల్లెల నుంచి వచ్చారు, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు. మహిమగల అమ్మవారు అమ్మవారు ఒళ్ళులోకి వస్తుంది నైట్. మళ్ళీ రేపు సాయంకాలం మళ్ళీ వస్తుంది. కోరుకునే వాళ్ళకు ఎత్తుకున్న కోరుకు ఏం కోరుకున్నా చెప్పు. గవర్నమెంట్ సహకరిచ్చే ఎన్నో మన తరపున గుడి కట్టాలని ఉన్నాం. గుడితో పాటు ఇంకా ఏమైనా చేయాలంటారు? గుడి చుట్టూ మండపం కూడా కట్టాలి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.